వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒకరి కోసం డ్రెస్ స్టిచ్ చేశానండి. నాకు తప్పనిచ్చి నేను ఇప్పటివరకు ఎవరికి స్టిచ్ చేయలేదు డ్రెస్సెస్, నాకు బేసిక్గా రాదు కాబట్టి. బట్ ఫస్ట్ టైం నేను వచ్చేసి మా సిస్టర్ ఇన్ లా బర్త్డే ఉందన్నమాట. సో ఆ పాపకి నేను స్టిచ్ చేసుకునే డ్రెస్సెస్ బాగా నచ్చుతాయి. సో రీసెంట్గా నేను నా బర్త్డేకి స్టిచ్ చేసుకున్నాను కదా లెహెంగా చోలీ, 3 లేయర్ లెహెంగా. ఆ లెహెంగా చోలీ ఆ పాపకి ఆ కలర్ కానీ ఆ డ్రెస్ కానీ చాలా బాగా నచ్చేసింది. సో నేను అప్పుడు అనుకున్నాను అట్లీస్ట్ ఆ పాపకి ఒక డ్రెస్ స్టిచ్ చేసేలా చూద్దాము, బర్త్డే గిఫ్ట్ ఇద్దాము అని చెప్పేసి నేను ఎవ్రీ టైం ఏదైనా బర్త్డే గిఫ్ట్ అంటే ఏదైనా ఇస్తాం కదా, ఈసారి ఆ పిల్లకి బాగా నచ్చుతుంది కదా నేను డ్రెస్సెస్ ఏదైనా స్టిచ్ చేసుకోవడము. సో అట్లా ఏదైనా ఈసారి డ్రెస్ స్టిచ్ చేద్దాము, అది ఇద్దాము బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి నేను బాగా యూట్యూబ్ బేసిక్గా నేను నేర్చుకునేదంతా యూట్యూబ్లోనే. ఆ తర్వాత నాకు మా మమ్మీ ఇట్లా అట్లా అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నా. సో అలా నేను ఇంకోటి ఈ పాప సైజులో కూడా నేను చూసి అలాగే ఆ పాప సైజు డ్రెస్సెస్ నేను కొట్టుకొచ్చేసాను అనమాట. తెలియకుండా ఇంట్లో నుంచి ఆ పాప కబోర్డ్లో నుంచి నేను ఒక లెహెంగా, ఒక ఇది బ్లౌజ్ ఉంటుంది కదా అది ఆల్తీక్ అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని నిదానంగా చూసి స్లోగా నాకు బాగా వచ్చింది అన్నప్పుడు నేను కటింగ్ చేసుకొని స్టిచ్ చేశాను అనమాట ఒక డ్రెస్. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి చూడండి. సో ఆ డ్రెస్ డీటెయిల్స్ మొత్తం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈ వీడియోలో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి ఆ డ్రెస్ అయితే ఇదే అనమాట, సేమ్ డ్రెస్ అనమాట, సేమ్ క్లాత్, సేమ్ అక్కడే నుంచే నేను మీషోలోంచే తీసుకున్నాను ఈ క్లాత్. 10 మీటర్స్ అనమాట. నేను తీసుకున్న టైంలో అది 12 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్ సాటిన్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి 10 మీటర్స్ నెట్ క్లాత్ ప్లస్ 3 మీటర్స్ సాటిన్ అనమాట. నేను అప్పుడు కొనింది 300 అబోవ్ ఉంది. ఇది వచ్చేసి జస్ట్ 280 రూపీస్కి వచ్చేసింది అనమాట. సో 280 రూపీస్కి 10 మీటర్స్ నెట్ ప్లస్ 3 మీటర్స్ సాటిన్. నేను కొన్న టైంలో లేస్ కూడా పెట్టాలన్నమాట వాళ్ళు, బట్ వాళ్ళ దగ్గర లేస్ లేదనుకుంటా. దానికి ఎక్స్ట్రా 1 మీటర్ సాటిన్ క్లాత్ ఎక్స్ట్రా పంపించారు. సో నేను చూపిస్తాను. ఈ క్లాత్ వచ్చేసి దీని లోపల సాటిన్ కూడా వచ్చింది. నేను అన్బాక్సింగ్ కూడా కావాలంటే పక్కన పెడతాను చూడండి, అన్బాక్సింగ్ వీడియో ఎట్లా వచ్చింది అనేది. 10 మీటర్స్ నెట్ క్లాత్, ఆ తర్వాత వచ్చేసి సాటిన్ వచ్చి ఒక 3 మీటర్స్ వచ్చింది. సో చూడండి సాటిన్ ఇదనమాట క్లాత్. సో నేను ఎలా స్టిచ్ చేశాను అనేది చూపించేస్తున్నా. సో నార్మల్గా నేను స్టిచ్ చేసుకున్న లెహెంగా చొల్లిలాగైతే కాదనమాట, కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేసా. బర్త్డేకి గిఫ్ట్ అంటే నార్మల్గా ఈ 300 రూపీస్ క్లాత్తో స్టిచ్ చేసేది ఏముంది అనుకోవచ్చు. బట్ అయితే నేను నా కష్టం ఉంటుంది కదా, బేసిక్గా నాకు ఇంట్రెస్టే ఉండదు స్టిచ్చింగ్ అంటే. అట్లాంటిది నేను నా డ్రెస్సెస్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చి, నా డ్రెస్సెస్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ వచ్చి నేను స్టిచ్చింగ్ చేసుకుంటా. అదే బయట వాళ్ళకి నేను అంతగా ఎవరికి ఇప్పటి వరకు నేను స్టిచ్ చేసిందే లేదు, బేసిక్గా నాకు రాదు కూడా. సో నేను ఇది ట్రై చేసి ఈ పాప డ్రెస్కి బర్త్డే కాబట్టి కొంచెం గ్రాండ్గా స్టిచ్ చేద్దామని చెప్పి ఒక నైట్ అంతా కూర్చున్నాను. నెక్స్ట్ డే అంతా ఒక 2 డేస్లో ఫినిష్ చేసేసాను అనమాట. ఇది చాలా కష్టమైంది. సో చూడండి, సో ఇట్లా వచ్చేసింది అనమాట డ్రెస్ అయితే. సో చూసారంటే ఇలా బాగా హైట్గా, అంటే ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ లెంత్ ఉందంటే లుక్ చాలా బాగుంటుంది. సో అక్కడికక్కడికి కాకుండా ఫ్లోర్ లెంత్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో డ్రెస్ చూసా అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నెక్ రౌండ్ నెక్తోనే ఇచ్చేసాను, బ్యాక్ రౌండే ఫ్రంట్ రౌండే ఇచ్చేసి. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇలా నేను ఇలా పెట్టేశాను అనమాట డిజైన్గా.
యాక్చువల్లీ నేను ఒక ఫోటో పెడతాను చూడండి సైడ్. సో ఆ ఫోటోని బట్టి నేను సేమ్ డ్రెస్ స్టిచ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. లాంగ్ ఫ్రాక్ లాగా అనమాట. సో మొత్తం ఆ 10 మీటర్స్ ఫ్లేర్ మొత్తం దీనికే, మొత్తం డ్రెస్ టాప్ హ్యాండ్స్ మొత్తం కింద అంతా మొత్తం దీనికి పెట్టేసాను 10 మీటర్స్. ఇంకా ఎక్స్ట్రా నేను తీసుకున్నాను కదా, నా బర్త్డే డ్రెస్కి తీసుకున్నాను కదా, దాంట్లో నుంచి కూడా ఒక లేయర్ కింద ఒక లేయర్ మిగిలిందనమాట. సో అది కూడా దీంట్లోనే యాడ్ చేసి కుట్టేశాను. సో ఫస్ట్ వచ్చేసి చూడండి ఇట్లా నెక్ అయితే ఇచ్చేసాను. సో ఇది వచ్చేసి ఇట్లా డిజైన్ పెట్టేసి స్టిచ్ చేశాను అనమాట. ఇది నెక్ వచ్చేసి సేమ్ దానికి కూడా వాళ్ళు అలాగే స్టిచ్ చేశారు. లోపల ఇది వచ్చేసి ఈ పాప 28 సైజ్ అనమాట. సో ఆ సైజుకి తగ్గట్టే ఆ పాప బ్లౌజ్తో నేను అట్లే మెజర్మెంట్ చేసి పెట్టాను. సో ఇది వచ్చేసి లోపల సాటిన్ వేసాను, బాగా కనిపిస్తుంది కదా. దాని లోపల వచ్చేసి లైనింగ్ క్లాత్ నేను క్రేప్ తీసుకున్నాను. క్రేప్లో లైనింగ్ క్లాత్, సో దాని తర్వాత సాటిన్, దాని తర్వాత నెట్ అనమాట. సో నెట్ చూసారంటే ఇట్లా చూడండి నేను ఇట్లా పెట్టేశాను అనమాట. సో నేను ఇలా పెట్టేసి స్టిచ్ చేశాను అనమాట, స్టెప్ బై స్టెప్ అంతా పెట్టేసి. సో ఇలా వచ్చేసింది. సో హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా పెట్టేశాను ఫుల్గా ఇలా. సో చూసారంటే ఇది ఇట్లా వచ్చేసింది, బాగా ఫుల్ ఇలా వచ్చేసింది అనమాట. సో మొత్తం చూసంటే ఇలా పెట్టేశాను. ఆ పాప చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి వేస్తే ఇంకా బాగా లుక్ ఉంటుంది అనమాట. సో కొద్దిగా బొద్దుగున్న వాళ్ళకైతే ఇంకా బొద్దుగు కనిపిస్తారు. సో సన్నగా ఉంది కాబట్టి ఆ పాపకి ఇంకా నేను క్లాత్ అంతా మొత్తం అట్లే ఇక్కడ కూడా మొత్తం పెట్టి స్టిచ్ చేశాను. బేసిక్గా నేనైతే అట్లా స్టిచ్ చేసుకొని మొత్తము ఏమంటే కొంచెం లావుగా కనిపిస్తాం కదా అని చెప్పేసి. సో నేను ఆల్మోస్ట్ అంబ్రిల్లా కటింగే పెట్టేశాను అనమాట నా వాటికైతే. ఆ పాప సన్నగా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో నేను గ్యాదర్ చేసి ఇక్కడంతా పెట్టేశాను. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ వచ్చేసి హ్యాండ్స్ మాత్రమే నేను 1 మీటర్ తీసుకున్నాను అనమాట. సో హ్యాండ్స్ చూసా అంటే లోపల ఇలా నేను కనిపిస్తుంటుంది, ఇలా నేను ఇది వేసేసాను ఎలాస్టిక్ వేసి ఇలా హ్యాండ్స్ అయితే ఇలా బాగా పెట్టాను. సో ఇలా పెట్టేశాను అనమాట. సో నేను వేసుకున్న ఆ పాపకి వేపిస్తాను అనమాట బర్త్డేకి. వేపించిన వీడియో కూడా నేను పెడతాను చూడండి. సో ఇది ఇట్లా పెట్టేసి ఇలా స్టిచ్ చేశాను. అండ్ కింద వచ్చేసి ఇంకా వేస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ చూసారంటే ఇలా నేను ఇలా మొత్తం గ్యాదర్ చేసి పెట్టేసాను అనమాట. లోపల సాటిన్ వచ్చేసి నేను ఓన్లీ అంబ్రిల్లా కటింగే తీసుకున్నాను, బయట మాత్రమే ఇలా తీసుకుంటాను. సో చూసారంటే ఇలా మొత్తం తీసేసుకున్నాను అనమాట. ఇక్కడంతా నేను ఇట్లా పెట్టేశాను. మొత్తం చూసా అంటే గ్యాదర్ చేసేసి క్లాత్ అంతా పెట్టేశాను అనమాట. 5 మీటర్స్ క్లాత్ ఇక్కడైతే తీసుకునేది. ఈ 5 మీటర్స్ క్లాత్కి మొత్తం ఇక్కడే నేను పెట్టేశాను అనమాట. సో మొత్తం ఇలా మొత్తం ఫ్రిల్స్ అంతా పెట్టేశాను, ఫ్రంట్ బ్యాక్ మొత్తము. సో ఆ తర్వాత చూసారంటే ఇది వచ్చేసి కింద ఒక లేయర్ అంతా ఇలా పెట్టేశాను నేను. సో ఈ లేయర్కి అయితే చాలా మీటర్స్ 10 మీటర్స్ మొత్తం పడింది. ఈ 10 మీటర్స్కి వచ్చిన క్లాత్లో మొత్తం నేను ఒక లేయర్ కింద కట్ చేశాను కదా. సో అదంతా ఎక్స్ట్రా ఫస్ట్ ఏం చేశానంటే 5 మీటర్స్ క్లాత్ మొత్తం కింద పెట్టేశాను ఇట్లా. దానిపైన వచ్చేసి దీన్ని యాడ్ చేశాను. దీన్ని పెడితే కొంచెం ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి. సో మొత్తం చూసారంటే ఇలా గ్యాదర్ చేసి పెట్టేశాను అనమాట. క్లాత్ అంతా అలానే పెట్టేశాను. సో మొత్తం చూసారంటే మొత్తం ఒకసారి చూపిస్తాను ఎంత గోల్ వచ్చిందనేది కూడా. సో చాలా ఉంది, యాక్చువల్లీ చూపించేకి కుదరలేదనమాట. సో మొత్తం చాలా పెట్టించేసి ఇలా స్టిచ్ చేశాను. లోపల కూడా లైనింగ్ వచ్చేసి సాటిన్ వచ్చేసి లోపల వచ్చిన 3 మీటర్స్ దీనికే పెట్టేశాను అనమాట. సో లోపల 3 మీటర్స్ దీనికే పెట్టేసి ఆ తర్వాత లోపల వచ్చేసి క్రేప్లో ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ సేమ్ మ్యాచింగ్ కలర్ దొరకలేదు, బట్ లోపల కదా కనిపించదులే అని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి కొంచెం అటు ఇటు ఉన్నా కూడా తీసేసుకున్న క్లాత్, లోపల ఏది కనిపించదని. సో లైనింగ్ కూడా వచ్చేసి 3 మీటర్స్ వేసేసాను. ఇంకా ఆ తర్వాత మొత్తం జిగ్జాగ్ చేసేసాను అనమాట ఇలా సాటిన్కి అంతా. సో మొత్తం జిగ్జాగ్ చేసేసుకున్నాను. దీనికైతే అవసరం లేదు మనకి. సో నెట్ కదా క్లాత్ అయితే మనము జిగ్జాగ్ చేసి పెట్టుకోవాలా. సో దీంట్లోకైతే అవసరం లేదు. సో మొత్తం ఇలా వచ్చేసింది అనమాట డ్రెస్ అయితే.
సో ఇంకొచ్చేసి ఇంకొకటి లాస్ట్ బ్యాక్ వచ్చేసి ఆ పాప రీసెంట్గా ఒక డ్రెస్ చూసిందనమాట, ఇన్స్టాలో డ్రెస్ స్టిచ్ చేసుకునే వాటిలో ఇట్లా ఇట్లా వచ్చి బాగుంది వైని అని చెప్పి నాకు చెప్పింది. సో నేను అది ఓకే బాగా నచ్చింది కదా ఆ పాపకి అని చెప్పేసి సేమ్ ఇట్లనే ఇట్లా ఒక బౌ పెట్టేశాను అనమాట. సో ఇట్లా పెట్టేశాను. సో ఇది యాక్చువల్లీ చాలా బాగుంది చూసేకైతే. సో పెద్దగా పెట్టేశాను అనమాట ఇట్లా నేను. సో బ్యాక్ అయితే ఇట్లా వచ్చేసింది, చాలా బాగుంది ఇదైతే డ్రెస్. నాకైతే చాలా బాగా అనిపించింది, ఆ పాపకు కూడా డెఫినెట్గా నచ్చుతుందనే నేను అనుకుంటున్నా. సో ఎలా అనిపించేది కూడా నేను ఆ వీడియో కూడా పాపకి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంది అనేది కూడా నేను వీడియో తీద్దాం అనుకుంటున్నా. సో అది కూడా నేను ఇందులోనే యాడ్ చేశాను, చూడండి ఎలా అనిపించిందో. అలాగే తను వేసుకున్న వీడియోని కూడా నేను పక్కన అప్లోడ్ చేస్తాను, చూడండి ఎలా అనిపించింది ఫుల్గా మీకు వేసుకున్నాక. బట్ అయితే ఖచ్చితంగా ఇది ఫ్లోర్ లెంత్ అనమాట, చాలా లాంగ్ ఉంటుంది. కరెక్ట్ ఆ పాప హైట్ కాదు, చాలా లాంగ్ ఉంటుంది. ఇట్లాంటి డ్రెస్సెస్ ఎట్లా అంటే మనకి ఫుల్ లాంగ్లో ఉంటే చాలా లుక్ ఉంటుంది అనమాట, అక్కడికక్కడికి కాకుండా. సో నేను ఫుల్ లెంత్ అయితే పెట్టేశాను. ఆ పాప ఆల్మోస్ట్ నా హైట్ కాదు, ఒక 3 ఇంచెస్ తక్కువ ఉంటుంది. నా హైట్లో నేను పెట్టేస్తాను అనమాట. నాకు బేసిక్గా తెలీదు ఎంత హైట్ అని చెప్పేసి. ఆ పాప లెహంగా కూడా అదే సేమ్ హైట్ ఉంది. సో అట్లా తిరిగి పెట్టేశాను అనమాట అట్లా. సో వేసుకున్నాక చూద్దాం ఎలా అనిపిస్తుందో. ఆ పక్కన వీడియో కూడా పెడతాను. యాక్చువల్లీ ఇది నేను ముందే వీడియో తీసి పెడుతున్నాను. సో వీడియో చూసే టైంకి ఈ క్లిప్కి ఆ క్లిప్ యాడ్ చేస్తాను అనమాట. తర్వాత పాప ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది కూడా నేను పెడతాను. సో చూసా అంటే ఈ డ్రెస్ ఇలా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో చూస్తున్నా కదా, ఈ మీషోలో తీసుకున్న ఈ నెట్ క్లాత్ అండ్ సాటిన్ మీకు కూడా కావాలంటే వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీకు కూడా కావాలంటే ఇలా డిజైన్స్ చాలా ఉంటాయన్నమాట, మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో మీకు కూడా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి. దీని లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అండ్ నేను స్టిచ్ చేసిన ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.